నమస్కారం, డిఆర్ ఫోకస్ కి స్వాగతం. మెగా డిఎస్సి రాసే వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సికి ఫీజు మినహాయింపు. గత ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మెగా డిఎస్సిని పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ డిఎస్సి నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సి టెట్కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. పాఠశాలల్లో హేతుబద్ధీకరణ తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పొరుగు సేవల బోధనా సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలి అని ఆదేశించారు. అలాగే వయో పరిమితిపై చర్చించే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. మెగా డిఎస్సిలో వయో పరిమితి సడలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకు ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తెచ్చారని మంత్రి ప్రస్తావించగా, ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాల అనుమతుల రెవెన్యూవల్ విషయంలో అవసరమైన ఆంక్షలు విధించవద్దని లోకేష్ సూచించారు. టెట్ సిలబస్ లో మార్పు చేయలేదని, సిలబస్ వివరాలను వెబ్సైట్ లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. మెగా డిఎస్సి రాసే వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సికి ఫీజు మినహాయింపు. గత ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మెగా డిఎస్సిని పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ డిఎస్సి నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సి టెట్కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. పాఠశాలల్లో హేతుబద్ధీకరణ తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పొరుగు సేవల బోధనా సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలి అని ఆదేశించారు. అలాగే వయో పరిమితిపై చర్చించే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. మెగా డిఎస్సిలో వయో పరిమితి సడలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకు ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తెచ్చారని మంత్రి ప్రస్తావించగా, ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాల అనుమతుల రెవెన్యూవల్ విషయంలో అవసరమైన ఆంక్షలు విధించవద్దని లోకేష్ సూచించారు. టెట్ సిలబస్ లో మార్పు చేయలేదని, సిలబస్ వివరాలను వెబ్సైట్ లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. మెగా డిఎస్సి రాసే వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సికి ఫీజు మినహాయింపు. గత ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మెగా డిఎస్సిని పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ డిఎస్సి నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సి టెట్కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. పాఠశాలల్లో హేతుబద్ధీకరణ తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పొరుగు సేవల బోధనా సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలి అని ఆదేశించారు. అలాగే వయో పరిమితిపై చర్చించే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. మెగా డిఎస్సిలో వయో పరిమితి సడలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకు ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తెచ్చారని మంత్రి ప్రస్తావించగా, ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాల అనుమతుల రెవెన్యూవల్ విషయంలో అవసరమైన ఆంక్షలు విధించవద్దని లోకేష్ సూచించారు. టెట్ సిలబస్లో మార్పు చేయలేదని, సిలబస్ వివరాలను వెబ్సైట్లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. మెగా డిఎస్సి రాసే వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సికి ఫీజు మినహాయింపు. గత ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మెగా డిఎస్సిని పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ డిఎస్సి నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సి టెట్కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. పాఠశాలల్లో హేతుబద్ధీకరణ తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పొరుగు సేవల బోధనా సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలి అని ఆదేశించారు. అలాగే వయో పరిమితిపై చర్చించే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. మెగా డిఎస్సిలో వయో పరిమితి సడలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకు ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తెచ్చారని మంత్రి ప్రస్తావించగా, ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాల అనుమతుల రెవెన్యూవల్ విషయంలో అవసరమైన ఆంక్షలు విధించవద్దని లోకేష్ సూచించారు. టెట్ సిలబస్లో మార్పు చేయలేదని, సిలబస్ వివరాలను వెబ్సైట్లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. మెగా డిఎస్సి రాసే వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సికి ఫీజు మినహాయింపు. గత ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మెగా డిఎస్సిని పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ డిఎస్సి నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సి టెట్కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. పాఠశాలల్లో హేతుబద్ధీకరణ తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పొరుగు సేవల బోధనా సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి
వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలి అని ఆదేశించారు. అలాగే వయో పరిమితిపై చర్చించే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. మెగా డిఎస్సిలో వయో పరిమితి సడలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకు ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తెచ్చారని మంత్రి ప్రస్తావించగా, ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాల అనుమతుల రెవెన్యూవల్ విషయంలో అవసరమైన ఆంక్షలు విధించవద్దని లోకేష్ సూచించారు. టెట్ సిలబస్ లో మార్పు చేయలేదని, సిలబస్ వివరాలను వెబ్సైట్ లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.